వరద సాయంపై మంత్రి అనగానే సత్యప్రసాద్ మాట్లాడుతున్నారు. అమరావతి నుంచి ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. 601 కోటి రూపాయలు పూర్తిగా నిన్న రాత్రి కల్లా అంటే 602 కోట్ల రూపాయల అసెస్మెంట్ వస్తే 601 కోటి రూపాయలు డిస్బర్స్మెంట్ అవ్వటం జరిగింది. ఆల్రెడీ బాధితుల ఖాతాల్లో పడిపోవడం, వాళ్ళు కూడా వాళ్ళ జీవనాన్ని మళ్ళా పునఃప్రారంభించడం కోసం కూడా వాళ్ళు కృషి చేస్తూ ఉన్నారు. అలాగే వారి యొక్క సాక్షి పత్రిక నిన్న రాస్తుంది, భోజనాలకు ఎంత ఖర్చు పెట్టారు, నీళ్ళకి ఎంత ఖర్చు పెట్టారు, ఎవరైనా ఆయన మనిషి వచ్చి కూర్చున్నాడా అని అడుగుతా ఉన్నాను. నీకు అంతగా కావాలి అనుకుంటే 10 రూపాయల స్టాంప్ పేపర్, 10 రూపాయలు నువ్వు దోచుకున్న డబ్బుల్లో ఖర్చు పెట్టడం ఇష్టం లేకపోతే 10 రూపాయల స్టాంప్ అంటించి మేము పంపిస్తాం, స్టాంప్ దాన్ని అంటించి ఆర్టీ యాక్ట్లో అడుగు, నువ్వు ఎక్కడెక్కడ ఎంత ఖర్చు అయింది ఏంటి అనేది అడిగే ధైర్యం లేదు, కేవలం బురద వేయటం తప్ప. రాష్ట్రంలో ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మానవత విలువ ఉన్న మనిషి చంద్రబాబు నాయుడు గారు అడగకుండా కూడా వచ్చి ఈరోజు దాదాపుగా 400 కోట్ల రూపాయలు ఇచ్చారు అంటే వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి పట్ల ఉన్నటువంటి నమ్మకం. అవి దోచుకున్నాం అని చెప్పి అబద్ధాలు చెప్తున్నారు. అందరూ కూడా నీలాగా క్యాష్తో చేసినటువంటిది కాదు, ఇవన్నీ కూడా చెక్కులు డీడీ రూపాయన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పరిస్థితి. 252 కోట్ల రూపాయలు ఆల్రెడీ రిలయేషన్ అయిపోయి అకౌంట్లో పడిన విషయం. అవి కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్కి ట్రాన్స్ఫర్ చేసి తద్వారా చేశారు. ఇవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు మాకు. కానీ నీ యొక్క ఒక దరిద్రమైన పత్రిక దరిద్రం రాతలు రాస్తుంది కాబట్టి ప్రజలకు తెలియజేయాలని చెప్పే ఒక ఉద్దేశంతోనే మేము ఇవన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. టీలకు కానీ, అగ్గిపెట్లకు కానీ, కొవ్వొత్తులకు కానీ మీరు అన్నీ కూడా తప్పుడు రాతలు రాసి చేసినటువంటి పరిస్థితి. ఈరోజు ప్రతి ఒక్క పేదవాడు కూడా వాడికి అంటే చరిత్రలో ఈ భూ ప్రపంచంలో ఎక్కడ విపత్తు వచ్చినా అక్కడ ఉన్నటువంటి ఎలాంటి నాయకులు కూడా చేయని విధంగా వాళ్ళ ఇళ్లలో ఒక రిఫ్రిజిరేటర్ చెడిపోయినా, ఒక టెలివిజన్ చెడిపోయినా, వాడు కావాల్సినటువంటి మోటార్ సైకిల్ కానీ కారు చెడిపోయినా, తోపుడు బండికి చరిత్రలో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడన్నా వరదలు వస్తే ఎప్పుడన్నా తోపుడు బండికి ఎప్పుడన్నా ప్రత్యామ్నాయంగా కొత్త నూతన తోపుడు బండి ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. తోపుడు బండి కొత్తగా ఇచ్చే విధంగా. అలాగే బ్యాంకర్స్తో మాట్లాడి గతంలో ఎప్పుడూ లేదు. బ్యాంకర్స్తో మాట్లాడి వాళ్ళకి లోన్స్ ఇప్పించడం కానీ, ఎంఎస్ఎంఈ వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా మళ్ళా స్థిరపడే విధంగా ఒక ప్రణాళిక వేసుకుని వాళ్ళతో 10 సార్లు మీటింగ్ పెట్టి వాళ్ళని ఒప్పించి చేసిన పరిస్థితి. ఇన్సూరెన్స్ కంపెనీతో అంటే ఒక ఒక ముఖ్యమంత్రి గారికి ఆ హోదాలో కూర్చొని ఎన్నో పనులు. కానీ పేదవాడు ఎవడు కూడా ఇబ్బంది పడకూడదు, తప్పకుండా వాళ్ళందరూ కూడా మళ్ళా పాత జీవనంలోకి రావాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ కాళ్ళు నిలబడాలి అని చెప్పే లక్ష్యంతో ఆయన ఒక్కడే కాదు, ఆయన టీము, అలాగే ప్రతి ఒక్క ఆఫీసర్ని కూడా అంటే 32 వార్డులుంటే 32 మంది ఐఏఎస్ ఆఫీసర్ని ఎప్పటికప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ కోర్ కమిటీలో గౌరవ హోంమంత్రి గారు, అలాగే సిసోడియా గారు అవ్వచ్చు, అక్కడ సిసిఎల్ఏ జయలక్ష్మి గారు అవ్వచ్చు, కుర్మానందం గారు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఎప్పుడుగా పర్యవేక్షించుకుంటూ అందరికి కూడా మంచి జీవనం తొందరగా ఇవ్వాలన్న లక్ష్యంతోనే పనిచేసినటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలో ఎప్పుడన్నా ఇచ్చారా అని అడుగుతా ఉన్నాను. ఒక్కొక్క హెక్టార్కి వాళ్ళు ఇచ్చింది 15,000 రూపాయలు, కానీ ఇప్పుడు మేము ఇచ్చింది 25,000 రూపాయలు, 75,000 రూపాయల దాకా. అంటే వివిధ రకాలైనటువంటి క్రాప్స్ని బట్టి ఇప్పుడు కమర్షియల్ క్రాప్స్ కొన్ని పోయినాయి, యామ అవ్వచ్చు, కంద అవ్వచ్చు, టర్మరిక్ అవ్వచ్చు, వాళ్ళందరికీ కూడా దాని మోతాదు ప్రకారంగా అట్లా ఇచ్చారు. అలాగే ఇళ్ళకి 25,000 రూపాయలు. గతంలో జగన్మోహన్ రెడ్డి అనే మనిషి 4,000 రూపాయలు మించి ఇచ్చాడు. అది కూడా ఎన్నాళ్ళకి ఇచ్చాడు, ఎన్ని నెలలకు ఇచ్చాడు అని అడుగుతా ఉన్నాం. ఇవాళ ప్రతి ఒక్క బెనిఫిషియరీకి దాదాపుగా కేవలం విజయవాడలోనే 103,000 మందికి హౌస్ హోల్డ్స్కి మనం ఈరోజు ఇచ్చాం. ఎవరిదైతే డీబీటీ అంటే ఈకేవైసీ అయ్యిందో, ఎవరిదైతే ఆధార్ లింక్ అయ్యిందో వాళ్ళందరికీ కూడా పూర్తిగా 572 కోట్లు వాళ్ళకి వెళ్ళిపోయినాయి. ఎవరికైతే ఆధార్ లింకేజ్ ప్రాబ్లం ఉందో దాదాపుగా వాళ్ళకి మిగతా డబ్బులు కూడా నిన్న పూర్తి చేశాం. అంటే ఒక చిత్తశుద్ధితో పనిచేస్తున్న ప్రభుత్వం ఇది. బురద జల్లాలని చెప్పేసి లక్ష్యంతో దాదాపుగా 110 రోజులు
మా పరిపాలనలో 110 మంచి కార్యక్రమం గుండె మీద కొట్టుకుని చెప్పగలం. వాళ్ళు ఎక్కడ మాట్లాడగలరా అని అడుగుతాను. అంటే ప్రజా హితము కోరి ప్రజల కోసం నిత్యం పనిచేసే చంద్రబాబు నాయుడు గారి మీద బురద వేయటం తప్ప, గతంలో పేదవాడు ఆటో నడుపుకునేవాడికి ఇలాంటి వరదలు వస్తే వాడికి దిక్సూచి లేదు, ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. కానీ ఈ రోజున ప్రతి ఒక్క ఆటో వాడికి 10,000 రూపాయలు లిబరల్గా, చిన్న ఇబ్బంది వచ్చినా ఇంకా ఇబ్బంది అవుతుంది తెలియజేస్తే సరే ఇంకొక ఏమైనా పెంచి ఏమైనా ఇస్తే బాగుంటుంది, అయితే ఇంకా ఎక్కువ మందికి ఉన్న ఆటో అందరికీ ఇస్తే బాగుంటుందని ఆలోచన చేసి ఒక పాజిటివ్గా, ఒక ప్రోయాక్టివ్గా, ఒక ప్రోగ్రెసివ్గా పోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈ యొక్క చెప్పే మతి మరుపు సైకోతత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అతని పత్రికలో తప్పుడు రాతలు రాసి ప్రజలని అందరినీ కూడా తప్పుదో పట్టించే విధంగా ఉన్నాడు. ఇలాంటి ఈ ప్రజలు చూస్తూ ఉన్నారు. గతంలో ఆల్రెడీ ఇతన్ని ఇంటికి పంపించారు. అతని పేపర్ని కూడా ఈసీ కానీ ఇక్కడ ప్రజలందరూ కూడా ఖండించాలి. గతంలో కూడా ఆయన పేపర్ తప్పుడు రాతలు రాసి తప్పుడు మాధ్యమం ద్వారా ఈ యొక్క యాడ్లు తీసుకోవడం బెదిరియటం కానీ, అలాగే ఎలాగైతే వాలంటీర్లకు కూడా 200 రూపాయలు ఇచ్చి ఆ పేపర్ సర్క్యులేషన్ పెంచాలని చూశాడు తప్ప ఎప్పుడు కూడా ఒక్క నిజమైన రాద్దామని చెప్పేసి అతను ఆలోచన చేయలేదు. అలాగే ఏదైతే గత నెల 4వ తారీఖు ₹1 కోటి ఇస్తాను అని చెప్పాడో ఆ ₹1 కోటి ఎవరికి ఇచ్చారో మా సీఎం రిలీఫ్ ఫండ్ లిస్టులో చూస్తే కనపడట్లేదు. వాళ్ళు ఎవరికి ఇచ్చారో కూడా చెప్పాలి. ఎందుకంటే ఉదూదులో కూడా ఇస్తా అని చెప్పాడు, అది ఇప్పుడు దాకా ఇవ్వలేదు. ఈరోజు మాత్రం మాటలు దొంగ మాటలు మాత్రం పూర్తిగా చెప్తా ఉన్నాడు. అతని యొక్క ప్యాలెస్లో నుంచి కూర్చుని ఎదురు మీద బురదలు చల్లడం తప్ప ఎప్పుడు కూడా ప్రజాహితం కోరలేదు కాబట్టి ఈరోజు ఇంటికి పరిమితం అయ్యాడు. థ్యాంక్ యూ. అలా చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సాక్షి పత్రిక ఉందని ఏదో రాసి ఖర్చు అయింది మొత్తం 600 కోట్లు. ఈ 600 కోట్లు కూడా ఖర్చు పెట్టిన దాంట్లో మీరు తీసుకుంటే చక్కగా తాత్కాలిక అవస్థకి 4.2 కోట్లు ఇచ్చారు, ఆహారానికి 92.5 కోట్లు, త్రాగునీరుకి 11.22 కోట్లు, మెడికల్ కేర్కి 4.55, శానిటేషను వాటికి పునరావాస కేంద్రాలకి 20.56 కోట్లు. ఈ విధంగా మొత్తం అంటే ఎన్టీఆర్ జిల్లాలో 139.44 కోట్లు వీటికి ఖర్చు పెట్టారు. అసలు ఫుడ్, అసలు నేను హుద్హుద్ తుఫాన్ చూసా. హుద్హుద్ తుఫాన్ వచ్చినప్పుడు అది 210 కిలోమీటర్ల వేగంతో వచ్చింది. బహుశా మన రాష్ట్రంలో దివిసీమ తర్వాత హైయెస్ట్ వచ్చింది అదే. హుద్హుద్ తుఫాన్ ఎక్కడైతే హిట్ అయిందో ఆ రోజు అక్కడే ఉన్నా నేను. నా కారు ఒక 20 అడుగులు దూరం వెళ్ళింది, నేను చూసా. అక్కడ రెక్టిఫై చేసాం. కానీ దానికి దీనికి కొంత తేడా ఉంది. అక్కడ గాలి ఇచ్చి చెట్లు పడిపోయినాయి, స్తంభాలు చెట్లు. ఇక్కడ వరద వచ్చి 10 అడుగులు నీళ్లు, గ్రౌండ్ ఫ్లోర్ ఫుల్ అయిపోయినాయి, కొన్నిట్లో ఆఫ్ ఫ్లోర్ కొన్ని ఫుల్ అయిపోయినాయి. ఆ నీళ్లు పోవటానికి వే అవుట్ లేదు. ఒక్కసారి దాదాపు 30,000 క్యూసెక్కుల పైన బుడమేరు రావటం, అది తెగిపోవటం, ఆ నీళ్ళన్నీ కంప్లీట్గా 33 వార్డుల మీద పడ్డ నీళ్లు బయటికి పోవటానికి లేదు, అవి నిదానంగా పోవాలి. దాంతో ఆల్మోస్ట్ 10 రోజులు 4 రోజులు అయితే ప్రజలు నీళ్ళలో ఉండిపోయారు. వాళ్ళకి ఫుడ్ ప్యాకెట్స్ వాటిని ట్రాక్టర్లో తీసుకుపోతే ట్రాక్టర్లు బోల్టా పడ్డాయి, జేసీబీలు బాగాలేకపోయినాయి ఫోర్స్ ఆఫ్ వాటర్కి. అక్కడికి హెలికాప్టర్లు తెప్పించి 3 హెలికాప్టర్ల ద్వారా వేయించాం. 3 హెలికాప్టర్ ద్వారా వేస్తుంటే కొన్ని ఇళ్ళ మీద పడుతున్నాయి, కొన్ని బయట పడుతున్నాయి. ఒకటే చెప్పారు ముఖ్యమంత్రి గారు, ఏ ఒక్క వ్యక్తి కూడా ఆకలితో ఉండకూడదు, సప్లై చేయబట్టి రోజుకి 12 లక్షల ప్యాకెట్స్ 12 లక్షల ప్యాకెట్లని సప్లై చేసాం. ఒక్కొక్క పూటకి 30 లక్షల వాటర్ ప్యాకెట్స్. ఇంకోటి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి, అక్కడికి వస్తే తెలుస్తుంది. అక్కడ వాటర్ సప్లై లేదు. 4 రోజులు నీళ్ళలో ఉండటం వల్ల కంప్లీట్గా ఇది కొన్ని అయితే ఒక ఫ్లోర్ అంతా ఉన్నాయి, టాయిలెట్స్కి పోవడానికి నీళ్ళు లేవు. అక్కడ మేము సప్లై చేసిన వాటర్ బాటిల్స్తో వాళ్ళు వాష్ చేసుకున్నారు. అది జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి. అందుకే రోజు ముఖ్యమంత్రి గారు అన్నారు, ఇవన్నీ గమనించి ముఖ్యమంత్రి గారు ఫీల్డ్లో ఉండబట్టి ఇవన్నీ గమనించి అక్కడ ప్రజల కష్టాలు తెలియబట్టి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. మాకు 10 బాటిల్స్ ఎక్కువైన సప్లై అంటే రోజుకు 30 లక్షలు. ఎందుకు చేసాం? ఇటువంటి అవసరాలు కూడా గమనించాం. తాగటానికే కాదు, నీళ్లున్నాయి,
కంప్లీట్గాను వాటర్ లేదు, మున్సిపాలిటీ వాటర్ ఆపేస్తాం. ఎందుకంటే మున్సిపల్ వాటర్ ఇస్తే అది ఎక్కడన్నా కలుషితం అయితే జబ్బులు వస్తాయి, అవి ఆపాము. ఇంటికి వాటర్ లేదు, ఎలా చేయాలండి? వాళ్ళు టాయిలెట్ పోవాలంటే ఎలా చేయాలి? అవి కూడా మేము గమనించి వాటర్ సప్లై చేసాం. మిల్క్ ప్యాకెట్స్ 12 లక్షలు, 8 లక్షలు, 6 లక్షలు ఇలా చేస్తే అక్కడ చేసిన ఖర్చు ఎంత? మొత్తం ఖర్చు తీసుకుంటే 92.5 కోట్లు. ఫుడ్ ఇక్కడ చేయాలంటే 33 వార్డులు మునిగిపోతే అక్కడ వంట వాళ్ళు ఎవరైతే పెళ్ళిళ్ళు ఫంక్షన్లు చేసే వంట వాళ్ళని పిలిస్తే వాళ్ళు ఎవరు రాలా. ఏమైతే అందరు నీళ్ళలో ఉండారు, అందరూ నీళ్ళలో నేనే పిలిపించింది. నేనే మున్సిపల్ కమిషనర్కి చెప్పి కలెక్టర్కి చెప్పి వంట వాళ్ళు ఏమన్నా రమ్మనండి, పెళ్ళిళ్ళు ఫంక్షన్ చేసేవాళ్ళు లాస్ట్ స్కేల్లో చేస్తారంటే అందరూ నీళ్ళల్లో ఉండారు సార్. అప్పటికప్పుడు కలెక్టర్ గారికి చెప్పి పక్క జిల్లాలు ఈస్ట్, వెస్ట్, ప్రకాశం, నెల్లూరు అందరికీ చెప్పి అప్పటికప్పుడు లక్షల ప్యాకెట్స్ తెప్పించాం. ఎప్పుడన్నా ఫీల్డ్ మీద ఉండి వరదలు ఇటు వస్తే చేశాడు జగన్మోహన్ రెడ్డి, చేసింటే తెలిసేది. ప్రజల మధ్యకి పోతే సమస్య వచ్చినప్పుడు తెలుస్తుంది, ఆయనకేం తెలుసు? కాబట్టి ఏదో నోటికి వచ్చినట్టుగా పేపర్ ఉంది కదా రాస్తే ప్రజలు నమ్మేస్తారు. ఈరోజు ఇక్కడ కాదు, ఒక్క విజయవాడ కాదు, ఎన్టీఆర్ జిల్లా కాదు, కృష్ణా జిల్లా కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశమే కాదు, ఇతర దేశాల్లో ఉండేవాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా చేసిన ఈ వరదల సహాయాన్ని ఎవరు మర్చిపోవట్లా. బ్రహ్మాండంగా చేశారు సార్. అలాంటి వరదల్లో కూడా ప్రజలు ఇబ్బంది లేకుండా చేశారు. ఇంకొకటి అన్నిటికంటే ఇంపార్టెంట్ శానిటేషన్. జనరల్గా ఇలా ఫ్లడ్స్ వచ్చి 3 రోజులు 2 రోజులు వచ్చినా అనేక మంది అంటువ్యాధులకి గురవుతారు. కానీ ఇక్కడ అసలు ఏమి లేకుండా చేసాం. ఏమి లేకుండా ఎలా చేయగలిగాం? శానిటేషన్ 7,000 మందిని బయట నుంచి పిలిపించా, 3,000 మంది మున్సిపల్ కార్పొరేషన్, 10,000 మందిని నిద్రాహారం లేకుండా రాత్రింబవళ్ళు చేశారు. ఫైర్ వాళ్ళు పెట్టమన్నారు ముఖ్యమంత్రి గారు. ఫైర్ వాళ్ళు కంప్లీట్గా వాళ్ళకున్న పక్క జిల్లాల్లో ఉన్న 26 జిల్లాల్లో ఉన్న ఫైర్ ఇంజిన్లలో ఒక్కొక్క ఇంజిన్ అక్కడ నుంచి ఎక్స్ట్రాగా ఉండమని తెప్పించమన్నారు. అక్కడ కూడా ఏదైనా జరిగితే ఇబ్బంది పడకూడదని ఒక్కొక్క ఇంజిన్ అక్కడ ఉంచమని, మిగతా ఇక్కడ తెప్పించమని అన్నిటి వాడాం. ఇళ్లలో బుడద చేరిపోయింది, అట్టే వదిలేస్తే జబ్బులు వస్తాయి, ఫైర్ ఇంజిన్ ద్వారా క్లీన్ చేయించమన్నారు, చేశారు. ఈ విధంగా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నోటుకు వచ్చింది మాట సాక్షి, ఇది కరెక్ట్ కాదు. ఇలాగే ఆయన మాట్లాడుతూ పోతే నెక్స్ట్ టైం 11 కాదు కదా 0. ఆయన కూడా యాక్చువల్గా ఆయన కాన్స్టిట్యున్సీ కూడా 0 అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి మనం తీసుకుంటే నీళ్ళల్లో మునిగిన వాళ్ళకి 25,000 ఇచ్చాము. అదే జగన్మోహన్ రెడ్డి 2,000, 3,000, 4,000 ఇచ్చాడు. ఎప్పుడన్నా అసలు ఒక 25,000 ఇవ్వాలనే ఆలోచన వచ్చింది ఆయనకి లేదు. మరి సంతోషించాలా? ఈరోజు ప్రజలు మెచ్చుకుంటున్నారు. ఫస్ట్ అసలు ముఖ్యమంత్రి గారు చెప్పగానే 4,06,000 మందికి, అంటే 4,06,151 కుటుంబాలకి, యాక్చువల్ 3,83,000 కుటుంబాలు, 3,83,000 కుటుంబాలకి 572 కోట్లు ఇమీడియట్గా వేసాం. అయితే కొందరికి ఆధార్ సీడింగ్ అది లేనందువల్ల వాళ్ళకు కూడా వేసి ఇప్పుడు 4,06,000 మందికి 600 కోట్లు డిస్పర్స్ చేసాం. సుమారుగా మరొక 8,000 మంది యాక్చువల్గా అప్పీల్ చేస్తున్నారు. అవి ఒక వెరిఫికేషన్ అయింది, సెకండ్ వెరిఫికేషన్ అయింది, థర్డ్ వెరిఫికేషన్ కూడా సిసోడియా కలెక్టర్ వాళ్ళు చేయిస్తున్నారు, చేయగలరు, ఇస్తాం. కానీ ఇవన్నీ తెలుసుకోవాలి ఆయన. అంటే అసలు ఫస్ట్ అన్నిటికంటే ఇంత డిజాస్టర్లో 10 రోజులు 33 వార్డులలో 29 వార్డులు నీళ్ళలో ఉన్నాయి. 4 వార్డులు 19 తేదీ దాకా ఉన్నాయి. అసలు తెలుసు దానికి 4 వార్డులు 60, 61, 62, 63, 64 వార్డులు 19 తేదీ దాకా నీళ్ళలో ఉన్నాయి. నేనే ఇంకా లాభం లేదని 3 రోడ్లని 50 దగ్గర కొట్టించేశాను. రింగ్ రోడ్డు, హైవే రోడ్డు అవన్నీ 50 దగ్గరలు కొడితే నీళ్లు పోయినాయి. అసలు ఆయన తెలుసని ఇన్ని రోజులు నీళ్లు ఉన్నాయని. సాక్షి పేపర్ ఉందని ఏదో రాస్తాడు, ఆయన ఇష్టం, ఇట్నే రాసుకుంటా పోతే. పోయినసారి 5 సంవత్సరాలు సాక్షి పేపర్లో 14 నుంచి 19 దాకా రాసి ఈ 5 సంవత్సరాలు ఈ యొక్క 19 నుంచి 24 దాకా రాసి 19 నుంచి 24 దాకా రాసి సాక్షిలో వెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు రాస్తుంటే కూడా 0 ఆయనకి రాబోయేది. ఇవన్నీ
ఆ అబద్ధాలు ఆయన సాక్షులు రాశాయని మేము చక్కగా ఖర్చు పెట్టింది చాలా జాగ్రత్తగా కలెక్టర్ గారు ఆ డిజాస్టర్ సెక్రటరీలంతా ఏది అవసరం అది చేసాము. బట్ ప్రజలకు చెప్పాను కదా, టాయిలెట్స్ 4 రోజులు నీళ్లుంటే, నీళ్ళు సప్లై లేకుండా ఉంటే మనుషులు పోయే స్టేజ్ లేదు. ఎవరు పోలేరు, ట్రాక్టర్లు పోతే పడిపోతున్నాయి. వాటర్ ఫోర్స్ వాళ్ళు టాయిలెట్ పోవటం నీళ్ళు ఎట్టండి. అందుకే 30,000 పాకెట్స్ కావచ్చు బాటిల్ సప్లై చేసాం. దే యూజ్డ్ దట్. నాకు ఎంతోమంది చెప్పారు, సార్ మీరు పంపించిన వాటర్ బాటిల్స్తో మేము టాయిలెట్స్కి ఉపయోగించుకున్నామని. అది ఫీల్డ్లో ఉండేవాళ్ళు తెలుస్తుంది, కానీ ఎక్కడో ఏసీ రూమ్లో కూర్చొని తెలుస్తుంది. ఫస్ట్ ఆయన ఫీల్డ్ మీదకి రమ్మనండి, చేయమనండి, అప్పుడు మాట్లాడమనండి. ఇలాగా మాట్లాడుతుంటే, ఇలాగ సాక్షి పేపర్ రాస్తూ ఉంటే నెక్స్ట్ ఎలక్షన్లో 0 ఆయనకి రాబోయేది. థ్యాంక్ యూ. చేయడానికి కూడా ఆ బ్రీచ్ని క్లోజ్ చేయడానికి కూడా సాక్షాత్తు ఒక మంత్రిని అక్కడ కూర్చోబెట్టి 2-3 రోజుల పాటు శ్రమించి అక్కడ బ్రీచ్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఒక పక్క బుడమేరు క్లోజ్ చేయడంతో పాటు ఒక పక్క నుంచి మనకి మిగతా జిల్లాల్లోని ఎక్కడ కూడా గండి కొట్టకుండా చూడాలని సాక్షాత్తు మంత్రుల్ని కూడా అక్కడ కూర్చోబెట్టి, మరి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రేపల్లె ఉంది, రేపల్లె దగ్గర మంత్రులు మన గొడ్పాటి రవి గారు, అనగాని సత్యప్రసాద్ గారు, వీళ్ళిద్దరూ కూడా కేవలం 10 లక్షల రూపాయల ఖర్చుతో అక్కడ బ్రీచ్ పడకుండా కాపాడి, ఇంచుమించుగా చెప్పాలంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి కట్టుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకున్నారు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ముఖ్యమంత్రి గారు తన కలెక్టర్ కార్యాలయంలో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని సహాయక చర్యలు చేయడం ఒక ఎత్తు అయితే, రాష్ట్రం మొత్తం మీద ఈ వర్షాల బారిన పడి ఏ ఒక్కరు కూడా మళ్ళీ తిరిగి ఇలాంటి ఇబ్బందులు పడకూడదని చెప్పి మంత్రులు సైతం వాళ్ళ జిల్లాలో ఉండి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే పరిస్థితి కనిపించింది. ఇది ఒక టీం వర్క్. ఆ టీం వర్క్తోనే విజయవాడ లాంటి పరిసర ప్రాంతాల్లో ఇంత పెద్ద డిజాస్టర్ ఎప్పుడూ రాలేదు, అంత పెద్ద వరద ఎప్పుడూ రాలేదు, కృష్ణానదికి అంత పెద్ద నీళ్లు కూడా ఎప్పుడూ రాలేదు. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లోనైనా ప్రజలకు అందుబాటులో ఉండాలి, వాళ్ళకి సహాయక చర్యల్లో పాల్గొనాలని చెప్పి 179 సచివాలయాలు 32 వార్డుల్లో ఒక్కొక్క వార్డులకు చరిత్రలో చెప్తున్నానండి, ఇది ఎప్పుడు కూడా జరగలే. ఒక్కొక్క వార్డుకి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని ఏర్పాటు చేసుకుని, ఇప్పుడు నా పక్కన కూర్చున్న సిసోడియా గారు కూడా ఒక వార్డుకి ఆయన ఇనిషియేషన్ తీసుకున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు, మంత్రులు ఒక్కొక్క వార్డుకి ఒక ఎమ్మెల్యేని, ఒక మంత్రిని, ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టి, సచివాలయ స్టాఫ్ని పెట్టి, ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఆహార పొట్లాలు అందుతున్నాయా, మంచినీళ్ళు అందుతున్నాయా, కొవ్వొత్తులు అందుతున్నాయా, అగ్గిపెట్లు అందుతున్నాయా అని, ప్రతి పిల్లలకి కూడా పాలు అందుతున్నాయా, బిస్కెట్లు అందుతున్నాయా అని కూర్చొని చూసిన నాయకుడు ఎక్కడున్నాడండి? ఈరోజు వచ్చి మాట్లాడుతున్నారు. అటువంటి నాయకుడు సహాయక చర్యల కార్యక్రమంలో సుమారుగా 12 రోజులు అదే కార్యాలయంలో ఉండి పనిచేస్తే జీర్ణించుకోలేక ఎక్కడ మంచి పేరు వచ్చిందో అని, ఆ మంచి పేరుని ఏదో రకంగా చెడగొట్టాలి అని చెప్పి ఈరోజు ఏదో బయటకు వచ్చినట్టుగా బయటకు వచ్చి ఒక సాక్షి పేపరాల చేతిలో ఉన్న ఒక ఆయుధాన్ని తీసుకొచ్చుకొని నోటికి వచ్చినట్టు రాస్తున్నారు. ఇందులోని నాకు అన్నీ బాగా కనిపిస్తున్నాయి, కానీ ఏంటని నవ్వుకుంటుంటే ఖజానా, అవినీతి ఖజానా బాబు జమానా అనేది రాశారు. అసలు ఖజానాలను మొత్తం జీరో చేసి నీ అవినీతి జమానాలో జమ వేసుకొని ఈరోజు వచ్చి కూర్చొని చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నావే. అసలు నిజంగా నాకు చెప్పాలంటే ఈరోజు సుమారుగా మేము విడుదల చేసింది డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి సుమారుగా విడుదల చేసింది 602 కోట్ల రూపాయలు విడుదల చేసాం. 602 కోట్ల రూపాయల్లోని దగ్గర 4,06,59 మంది బెనిఫిషియరీస్కి 512 కోట్లు ఆల్రెడీ వెళ్ళిపోయినాయి. నువ్వు చెప్పింది ఎంత? 530 కోట్లు మేము ఏదో అవినీతి చేసేసాము, 530 కోట్లు మేము జేబుల్లో వేసేసుకున్నామని చెప్పావు. అసలు మేము విడుదల చేసింది 602 కోట్లు. అందులో క్లియర్గా చెప్పాలంటే ఇందాక మంత్రి గారు చెప్పినట్టు ఆర్టీ యాక్ట్ పెట్టుకో. ఇవన్నీ కూడా మేము తీసుకెళ్ళి డబ్బులు తీసుకెళ్ళి చేతిలో పెట్టింది కాదే, ప్రతి ఒక్కరికి కూడా డైరెక్ట్గా వెళ్ళింది. బెనిఫిషరీ అందరికీ కూడా ఆన్లైన్లో వెళ్ళింది, డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద వెళ్ళింది, ట్రాన్స్ఫర్ కింద వెళ్ళింది ప్రతి ఒక్కరికిను. అందులో ఎవడు అన్యాయం చేసేది ఏమీ లేదు, అందులో ఎవడు అవినీతి చేసేది ఏమీ లేదే. అది కూడా కాకుండా ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు ఏదో వాటర్ బాటిల్కి ఎంత ఖర్చు పెట్టారే, నీ దగ్గర ఎగ్ పఫ్ఫులు ఖర్చు పెట్టినట్టు కాదు అది మర్చిపోతున్నావు. ఎగ్ పఫ్ఫులు ఖర్చులు అనుకుంటున్నారు ఇవన్నీ. మేము ఏదైనా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తాం, తెలుగుదేశం పార్టీ కానీ ఎన్డీఏ గవర్నమెంట్ కానీ. కాబట్టే ప్రజల దగ్గర నుంచి మాకు మన్నలను పొందుతున్నాం. నువ్వు అన్నట్టే కనుక మేము చేసి ఉంటే ఈరోజు ప్రజలు మమ్మల్ని వీధుల్లో కూడా తిరగనిచ్చేవారు కాదు. కానీ ఈరోజు మేము ధైర్యంగా కాల్ రెగరోస్కి తిరుగుతున్నామంటే ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ట్రాన్స్పరెన్సీగా మేము పనిచేసాము. ప్రతి ఒక్క బెనిఫిషరీకి కూడా డబ్బులు వెళ్ళినాయి.
ఆఖరికి ఆధార్ లింకేజ్ లేని వాళ్ళకి కూడా ఏ రకంగా చేయాలి అన్నది. ఆధార్ కార్డులు పోయినాయి, పాస్బుక్లు పోయినాయి, వాళ్ళ దగ్గర ఓటర్ ఐడి కార్డులు పోయినాయి, కనీసం వాళ్ళ ఐడెంటిటీ కార్డులు కూడా పోయిన వాళ్ళకి కూడా ఎలా చేయాలి అన్నారు. అరే బుర్ర ఉందా మాట్లాడేవాడికైనా? ఎవరైనా ఈ రోజుల్లోని చంద్రబాబు నాయుడు గారి లాగా గ్యాస్ స్టవ్లు బాగు చేయించారు ఎవడైనా వరదలు వచ్చినప్పుడు? అంటే గ్యాస్ స్టవ్లు బాగు చేయించారు. అర్బన్ కంపెనీ వాళ్ళని పంపించుకొని వాళ్ళకి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. ఫ్రిడ్జ్లు పాడైపోతే బాగు చేయించారు, టీవీలు పాడైపోతే బాగు చేయించారు, తోపుడు రిక్షాలకి 10,000 రూపాయలు ఇచ్చారు, మోటార్ బైక్స్ పాడైపోతే 3,000 రూపాయలు ఇచ్చారు. ఎవడండి ఇచ్చాడు ఈ రోజుల్లోనే? ఇవన్నీ వీటి గురించి మాట్లాడేవరును. ఎక్కడో ఆహార పొట్టాలకి ఎంత ఖర్చు అయిందంటే అనుకోండి, అది మీ తాతగారు సొమ్మేమని తీసుకొచ్చి ఇచ్చారా మీరు? లేకపోతే మాకేమైనా రాసి ఇచ్చారా? మేము విడుదల చేసిందే 602 కోట్లు రా స్వామి, అందులో 572 కోట్లు ఆల్రెడీ ఆన్లైన్లో వాళ్ళకి వెళ్ళిపోయినారా స్వామి అంటే, తిరిగి తీసుకొచ్చి మేము 534 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్ళిపోయినాయి అంటే ఏంటి మేము మాట్లాడుతున్నారు? కనీసం వరదల సమయంలో నాకు తెలిసి వరదల సమయంలో దగ్గర 15 నుంచి 20 రోజుల పాటు ప్రజలందరూ కూడా అన్ని రకాల ఇబ్బందులు పడినా భోజనాలకు ఇబ్బందులు పడ్డారని మీరే అంటున్నారు కదా. మరి మీ నాయకుడు ఎన్ని రోజులు తిరిగాడు? ఒకరోజు 10 నిమిషాలు, రెండో రోజు వచ్చి 10 నిమిషాలు, అంటే మొత్తం మీద 20 నిమిషాలు స్పెండ్ చేసి మా మీద బురద చల్లుతున్నావు ఈరోజు. కనీసం బురదలో అడుగు పెట్టడానికి కూడా చేదవించుకునే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు అతను వరదలైనా వస్తే ఏరియల్ సర్వే చేస్తాడు. ఈరోజు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అందరూ ఉన్నారు కదా పాపం, తోస్తుంటారు కదా ముందుకి, ఆ తోసే క్రమంలో 10 నిమిషాలు నీటిలో నుంచున్నాం. అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి మాట్లాడితే తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, సుమారుగా 20 కిలోమీటర్లు జేసీబీలో ప్రయాణం చేశారండి. ఆయన అన్ని రోజుల్లో జేసీబీలో ప్రయాణం చేశాడు మనిషి. ట్రాక్టర్లు ఎక్కారు, నీటిలో నడిచారు, బురద నీటిలో నడిచారు, డ్రైన్ నీటిలోకి వెళ్ళారు. ఏ ముఖ్యమంత్రి అండి చేయగలరు ఇలాగా? వాటన్నిటి గురించి మీరు మాట్లాడరే? వాటన్నిటి గురించి డిస్కస్ చేయరే? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆఖరికి ఇంట్లోని వంట చేసుకునేటప్పుడు కూడా వాళ్ళు వాటర్ లేకపోతే వాటర్ ఉండాలి, కడిగించే పరిస్థితి అండి. నిజంగా సెల్యూట్ చేయాలి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. వాళ్ళు వచ్చి ఇల్లులు కడిగారండి. ఇన్ని సంవత్సరాలు వరదలు వచ్చినప్పుడు ఎవరైనా స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఉన్న ముఖ్యమంత్రులు ఎవరైనా ఎలా చేయించారా? వాటి గురించి మాట్లాడకుండా బయటకు వచ్చి ఎంత అవినీతి చేశారు, అంత అవినీతి చేశారు. ఆఖరికి చనిపోతే మొన్నటి వరకు 4 లక్షల రూపాయలు, ఈరోజు 5 లక్షల రూపాయలు చేశారు. అగ్రికల్చర్ ఇందాక మన వాళ్ళందరూ చెప్పారు, అగ్రికల్చర్కి హెక్టార్కి మనం ఇంతకుముందు 15,000 రూపాయలు వస్తే ఇప్పుడు 25,000 రూపాయలు ఇస్తున్నాం. అదేవిధంగా మనకు ప్రతి ఒక్క పంట పొలాలకి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మీకు ఇమ్మంటే ఆ జీవన్ కూడా మీకు ఇస్తారు. చదవండి, జీవన్ తీసి చదవండి. మాట్లాడితే నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయిన అసెంబ్లీలో మాట్లాడడం కాదు. ఆ జీవం ఉంది కదా, తెప్పించుకొని చదువు, నేర్చుకో, అప్పుడు మాట్లాడించి మీ మనుషుల చేత. అంతే తప్పించి నోటుకు వచ్చినట్టు నాకు ఏదో ఎవరు పడితే అది మాట్లాడుతున్నారు కదా అని మాట్లాడడం కాదుగా. మేమంతా జీవో ప్రకారం ఇచ్చాము, ఎక్కడెక్కడ ఎంతెంత ఎన్హాన్స్ చేసామని చెప్పి ఇచ్చాము, ఎక్కడ తోపుడు బళ్ళకి ఎంత ఇచ్చాము, మోటార్ బైక్స్కి ఎంత ఇచ్చాము, ప్రతిదీ కూడా జీవోలో ఉంది. ఒకసారి చదువుకో, చదివించుకో, చదువు రాకపోతే చదివించుకో. ఆ ఫేక్ బతుకు, ఫేక్ బుద్ధులు, ఫేక్ రాతలు, బతుకే పెద్ద ఫేక్. సారీ, కొన్ని సందర్భాల్లో మేము కూడా ఒకటో లైన్ దాటి మాట్లాడాల్సి వస్తుంది. ఎంత ఫేక్ అంటే నేను ఈ సందర్భంలో చెప్పాలి. పొంగనూరులో ఒక అమ్మాయి చనిపోతే, అమ్మాయిని చంపేస్తే ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేశారు, 9 రేప్ చేసి చంపేశారు. సాక్షి టీవీలోని వాళ్ళు టెలికాస్ట్ చేసే పరిస్థితి, వాళ్ళ తల్లిదండ్రుల మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి అని మేము చూపిస్తే సాయంత్రానికల్లా యూట్యూబ్ నుంచి లాగిపడేశారు. మరి ఇప్పుడు మీరు ఆ లింక్ ఓపెన్ చేయమన్నా చదువు కనిపించదు లింక్. అంటే వీళ్ళు బతుకులు ఇవి పరిస్థితులు. వాటి గురించి మాట్లాడండి అంటే వాటి గురించి మాట్లాడరు. మేము చెప్తాం, ఇందాక మేడం సార్ చెప్పారు ఆర్టీ యాక్ట్ పెట్టుకోండి, తెచ్చుకోండి. మళ్ళీ ఇంకొకటి సార్కి వచ్చిన విరాళాల గురించి ఎవరో తీసుకొచ్చి మూటలు తీసుకొచ్చి ఇవ్వట్లే, చెక్కులు తీసుకొచ్చి ఇస్తున్నారు. తెలుసా అది మీకు? చెక్కులు. ఇంకోటి ఏంటంటే వరద సాయం కింద ఇచ్చిన వాళ్ళకి కూడా నాకు తెలిసి ఇన్కమ్ ట్యాక్స్ ఎక్సెంప్షన్ ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా చెక్కుల రూపంలోనే, డీడీల రూపంలో తీసుకొచ్చి ఇస్తున్నారు. ప్రతీది కూడా అకౌంటబుల్. ఎవరో కూడా తీసుకొచ్చి క్యాష్లు ఎవరు దాని గురించి కూడా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి సుమారుగా 400 కోట్ల పైన తీసుకొచ్చారు, చక్రాల కుర్చీలో తీసుకొచ్చారు, చిన్న పిల్లలు హుండీలు బద్దలు కొట్టుకొని తీసుకొచ్చి విరాళాల కింద ఇచ్చారు అని చెప్తా ఉంటే సిగ్గు లేకుండా కూర్చొని ఆ సాయం మీద కూడా ఆ వరదల గురించి కూడా తప్పుడు రాతలు రాస్తూ, ఫేక్ రాతలు రాస్తూ ఎందుకు బతుకు నాకు అర్థం కాదు. 11 సీట్లు వచ్చేసరికి పోయినట్టుంది. ఆయన ప్రకటించిన సాయం ఎందులో ఉందో మేము లెక్క పెట్టుకోవాలండి. మాకు తెలిసి ఏ చెక్కు రాలేదు, మాకు తెలిసి ఏ డీడీ రాలేదు, నాకు తెలిసి హుదుహుదులో ప్రకటించిన 1 కోటి రూపాయలకే దిక్కు లేదు.
ఇంక ఈ ₹1 మాకెక్కడ వచ్చి ఏమో చూడాలి మరి. ఇప్పుడు అడిగినందుకైనా ఇస్తే బాగుండేమో అని మేము చూస్తున్నాం. ఆయన పేరు నిలబడుతుంది కదా. నేను ఇంకా ముగించలేదు సతీష్ గారు, ఇంకా ముగించలేదు సతీష్ గారు. అంటే సాక్షి వాళ్ళకి చాలా తొందర ఎక్కువ ఉంటుంది, మీకుంటుందిలేండి. సో ఇది విషయం. ఒకటేంటంటే తప్పుడు రాతలు రాసుకొని, ఫేక్ రాతలు రాసుకొని ఇంచుమించు 10 సంవత్సరాల నుంచి బతికేస్తున్నావు. తప్పిసారి లాస్ట్ 5 సంవత్సరాలు కూడా బతికి బట్టకట్టేశావు. కానీ ప్రజలు ఇప్పుడు ప్రతిసారి ఫేక్ నమ్మరు కదా. ఆ నమ్మకపోవడం వల్ల వచ్చిన ప్రతిఫలమే మొన్న 11. మా నారాయణ గారు చెప్పినట్టు మళ్ళా ఇదే పరిస్థితిలో అయితే 0. అది ఇప్పుడు చెప్పండి. అసలు విషయం ఏంటంటే ఇంకొకటి, కొంచెం చదువుకోనైనా మాట్లాడుకోవాలి, లేకపోతే ఎవరైనా చెప్పిందైనా వినాలి జగన్మోహన్ రెడ్డి. లేకపోతే ఏదో ఒక ఏ హాస్పిటల్ అండి దగ్గరలో ఉంది, ఒక బెడ్ అయినా తీసుకోవాలి ఏఎంసీ హాస్పిటల్లో. ఏం లేదు, కొంచెం ఆలోచించుకోవాలి కదా. మనం ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు, 151 సీట్లు తెచ్చుకుని ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి. అంటే వాళ్ళకి ఏదో అంటారు కదా, వాళ్ళు చూసే విధానం బట్టి ఉంటుంది. పచ్చకావాళ్ళకి లోకం అంతా పచ్చగానే కనిపించినట్టు అతను చేసిన అవినీతి అంతా కూడా అందరూ చేసేస్తున్నారని భయపడిపోతుంటాడు. దాని మీద నోటుకు వచ్చినట్టు మాట్లాడిస్తుంటారు అనమాట. కానీ ఏంటో ప్రజలకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. మేము ప్రజలకు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ వరదల విషయంలోని, సహాయ సహకారాల విషయంలోని కానీ, మేము ఖర్చు పెట్టిన విషయంలోనే కానీ మేము ఎన్ని టైంలో కూర్చొని మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఆరోపణలు చేసిన వాళ్ళు ఎవరైనా చర్చించడానికి, మాతో చర్చించడానికి వస్తారా చెప్పండి. డైరెక్ట్గా అడుగుతున్నా. ఇప్పటివరకు ఆరోపణ చేశారు కదా, ఫేస్ టు ఫేస్ కూర్చుని పోదాం. ఎందుకు మీరు అక్కడ కూర్చొని ఇన్ని కోట్లు అని మీరు అక్కడ మాట్లాడుకోవడం, లేదని మేము ఇక్కడ మాట్లాడుకోవడం, అవన్నీ కాదు. డిజాస్టర్ మొన్న జరిగిన వరదల్లో ఏ జిల్లాకి ఎంతెంత ఖర్చు పెట్టాం, ఏ జిల్లాకి దేనికి ఎంత ఖర్చు పెట్టాం, ఎవరికి ఎంత సహాయ సహకారాలు అందించాం, ఏ విధంగా చేసామన్నది మేము చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజల సమక్షంలో మా దగ్గరకు వచ్చి మాట్లాడే పరిస్థితి మీకుందా? అది నాకు అర్థం కావట్లేదు. మేము విడుదల చేసింది 602 కోట్లు జీవో ప్రకారం. అందరి అకౌంట్లోనికి వెళ్ళిపోయినాయి డబ్బులు. మరి 572 కోట్లు మరి ఆయన అలాగే చెప్పాడు, నాకు అర్థం కావట్లేదు. రాత్రి కాలంలోకి ఏ తాత ముత్తాతో చెప్పినట్టున్నాడు. అమ్మ మీకు విషయం చెప్పనండి. TR-27 కింద సుమారుగా 149 కోట్ల రూపాయలు స్టేట్ మొత్తానికి మేము విడుదల చేసాం. అందులోని విజయవాడ జిల్లాకి మాత్రం 88 కోట్లు విడుదలైనాయి. ఓకే, 88 కోట్లలో మీరు చెప్తున్న మీరు ఆరోపణ ఎంత? 350 కోట్లు. మేము విడుదల చేసింది టీఆర్ కింద 88 కోట్లు విడుదల చేశాము. మేము బెనిఫిషరీస్కి ఇచ్చింది 602 కోట్లు విడుదల చేశాము. ఇందులోని 3,500 కోట్లు 4,500 కోట్లు అవినీతి ఎలా జరిగిద్ది? ఇందులో మేము చాలా క్లియర్గా చెప్తున్నామే. ఆహారానికి సంబంధించి ఎన్టీఆర్ జిల్లాలో 92 కోట్లు అయింది. మీరు ఏ రకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తున్నారు? ఎందుకు ప్రజలను తప్పుదోవ పట్టేస్తున్నారు? అదే మేము ఇప్పుడు చెప్తున్నాం కదండి, అదే డిపార్ట్మెంట్ మేము చెప్తున్నాం, ఇప్పుడు అధికారికంగా చెప్తున్నాం. ఎన్టీఆర్ జిల్లాలో 92 కోట్లు మాత్రమే, 92.51 కోట్లు మాత్రమే ఆహారానికి ఖర్చు చేసాం. అదే డిపార్ట్మెంట్ పరంగా నేను చెప్తున్నాను అధికారికంగా. ఇగో ఆహారానికి 92.51 కోట్లు, ఇది ఓన్లీ ఎన్టీఆర్ చెప్తానండి. తాత్కాలిక వసతికి 8.42 కోట్లు, తాగునీరుకి 11.22 కోట్లు, మెడికల్ కేర్కి 4,55,00,000, శానిటేషన్ పునరావాస కేంద్రాలకి 20,56,00,000, ఉపశమన వస్తువులు పదార్థాలకి 1,95,00,000, విద్యుత్ లైట్లు, కొవ్వొత్తులు, జనరేటర్లు మిగతా అన్నీ కలిపి 23 లక్షలు. మొత్తానికి 139,44,00,000 రూపాయలు కేవలం మన ఎన్టీఆర్ జిల్లాకి ఖర్చు చేసినవి. లేదండి, దాని మీద కంపల్సరీ చర్యలు. ఎందుకంటే కంపల్సరీ వాళ్ళ మీద మేము తీసుకున్నామండి. ఆల్రెడీ దాని మీద ఎంక్వైరీ కూడా జరుగుతుంది. ఎవరు చేస్తున్నారు, ఏం జరుగుతున్నారు అని ఎంక్వైరీ కూడా జరుగుతుంది. నేను ఇందాక ఒక మాట అన్నానండి, కొన్ని సందర్భాల్లో ఒక పొజిషన్లోకి వచ్చిన తర్వాత మా నోటి నుంచి వచ్చే మాటలకి అకౌంటబిలిటీ ఉంటుందని మేము తగ్గి మాట్లాడుతున్నాం. కానీ ఇందాక అందుకే నేను అన్నా కాసేపు కొంచెం అవుట్ ఆఫ్ ద లైన్ వెళ్ళిన ఫేక్ బతుకు అని ఆ మాట అన్నదాని. అందుకే దేనికండి ఇలాంటి రాతలు? ఇప్పుడు బ్రదర్ చెప్పినట్టుగా ఇప్పుడు ఇక్కడ విద్యుత్ లైట్లకి, కొవ్వొత్తులకి,
జనరేటర్లకి మేము 23 లక్షలు అంటే 0.23 crores ఖర్చు అయితే వాళ్ళు 23 కోట్లను రాసుకున్నారు. అంటే జీరోకి పాయింట్లకు వాల్యూ లేదనుకో, ఇటుంటే వాల్యూ ఉంటుంది, ఇటుంటే వాల్యూ ఉంటుంది. అది కూడా చెప్పండి చెప్పిన వాళ్ళకి. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదా, అలాగే ఉంటుంది. అగ్గిపెట్లు కాస్తాం కాదు. అరే మీరు తప్పు చెప్పకండి. దాంట్లో మీకు జనరేటర్లు ఉన్నాయి, విద్యుత్ తీగలు అయినటువంటి టెంపరీ లైట్స్ ఉన్నాయి, అలాగే మనకి లైట్స్ ఇచ్చాము, లాంతర్ లాంటివన్నీ అన్ని కలిపి మీకు కాపీ ఇస్తాం, టోటల్ కాపీ ఇస్తాం. దీంట్లో అంతా కాదండి, మీకు విషయం చెప్పనా, మొత్తం కలిపి 0.23 crore అంటే 23 లక్షల రూపాయలు అయింది. వాళ్ళు 23 కోట్లు అని చెప్తున్నారు, అది గుర్తుపెట్టుకోండి. అంటే లక్షలకి కోట్లకి కూడా అంటే ఆయన ఎక్కడ ఉంటుంది మనకి, జీరో ఇటు రాస్తారు, ఇటు రాస్తే ఏమవుతుంది, ఇటు రాస్తే ఏమవుతుంది మీకైతే తెలుసు. వాళ్ళకి తెలవకపోతే రీహాబ్ సెంటర్లకో లేకపోతే ఆసుపత్రులకో లేకపోతే నూతనంగా మళ్ళీ మ్యాథమెటిషియన్ దగ్గర వెళ్ళమని చెప్పండి. మీరు వీటి గురించి అంటున్నారు. అపశుభం తెలియని ఆడపిల్లని చంపేస్తే ఆ అమ్మాయిని కూడా రేప్ చేసి చంపేశారని చెప్పి రాసే పరిస్థితులు అండి వాళ్ళవి. వీటి గురించి ఏంటండి అంటే మనకి వాళ్ళకి మెంటల్గా కూడా వాళ్ళు టార్చర్ పెట్టే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు జనాలందరినీ కూడా ఇంత మంచి పేరు వచ్చింది, మేము పేరు గురించి పనిచేయాలి, ప్రజల గురించి పనిచేసాం. ప్రజల గురించి పనిచేసిన రోజు పేరు ఆటోమేటిక్గా వచ్చింది. దాన్ని నువ్వు కాదు కదా, మీ తాత మీ జేజమ్మ వచ్చి తీసుకొచ్చినా ఎవడు ఏం చేయలేడు దాన్ని. ఈ రోజేమో ఎవరినో 4-5 లెక్కలు తీసుకొచ్చి బయటకు మాట్లాడుతున్నారు. నేను డైరెక్ట్ ఛాలెంజ్ అండి. దీంట్లో ఉన్నాయి అన్ని క్లియర్గా, ఎంత అయింది ఏంటి అన్ని క్లియర్గా ఉన్నాయి. మీకు అందరికీ కూడా సర్క్యులేట్ చేస్తాం, అది కూడా చూసుకోండి. మేము జీవోలు లెక్కలు ఎంతమంది ఫిగర్తో సైతం చెప్పమన్నా చెప్తాం. మా వాళ్ళు చెప్తున్నారు 25,000 ఎంతమందికి ఇచ్చాము, 15,000 ఎంతమందికి ఇచ్చాము, అన్నీ కూడా చెప్పమన్నా మేము చెప్తాము. ఇన్ని రోజులు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి జర్నలిజంలో ఉన్నారు. ఏ ముఖ్యమంత్రి అయినా ఇంత ఎన్యూమరేషన్స్ చేసిన తర్వాత ఇంత సహాయక చర్యల్లో బెనిఫిట్స్ ఇంత వచ్చినాయా, ఇంత అనౌన్స్ చేశారు ఎప్పుడైనా? ఏంటి ఇటువంటి సిచ్యువేషన్స్లో, ఖజానా ఖాళీగా ఉన్న సిచ్యువేషన్స్లో వీలైతే సపోర్ట్ చేయాలి, లేకపోతే సద్విమర్శలు చేయాలి. నోటుకు వచ్చినట్టు ఫేక్ రాతలు ఫేక్ మాటలు మాట్లాడేసి ఆ ఫేక్ పత్రిక ఉంది కదా అని నోటుకు వచ్చినట్టు రాసేస్తామంటే ఎలా అయితే కొన్ని రోజులకి పొట్లాలు కట్టుకోవడానికి కూడా పనికిరాదు ఆ సాక్షి పేపర్. డెఫినెట్గానండి. ఆల్రెడీ ఏదో అంటారు కదా, ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు అఫీషియల్ లోగో పెట్టుకొని కూడా వాళ్ళు ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. మేము అన్న మాటలు కూడా ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. ఓవరాల్గా చెప్పాలంటే ఆల్మోస్ట్ దీని మీద ఇమీడియట్గా మేము చర్యలు కూడా తీసుకుంటాము. ఆల్రెడీ ఎంక్వైరీ కూడా జరుగుతుంది. ఎవరు ఇలాంటి విషయాలు మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఎవరో బయట వాళ్ళు మాట్లాడితే అది వేరే విషయం అండి. వాళ్ళ తాలూకు నాయకులు ట్విట్టర్లో కూడా కూర్చొని నోటుకు వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎంక్వైరీ చేయిస్తున్నామండి, ఆల్రెడీ ఎంక్వైరీ జరుగుతుంది. ఎందుకంటే అంటే మీరు అన్నట్టు బాగా చెప్పారు, వీళ్ళకి ఎలా అయిపోయిందంటే 200 రూపాయలకి వాళ్ళ సొంత పత్రికను కాపాడుకోవడానికి, సొంత పత్రికని పబ్లిసిటీ గురించో లేకపోతే వాటి గురించో ప్రభుత్వ ఖజానా నుంచి తీసుకునే పరిస్థితి. ఆయన సొంత పబ్లిసిటీ గురించి, లేకపోతే సర్వేరాల మీద ఎవడండి ఫోటో వేసుకుంటాడు, దానికో 700 కోట్లు. వీళ్ళు మాకు చెప్తున్నారు కబుర్లు. పఫ్లకి ఎంత అండి? 200 కోట్ల 50 కోట్ల 3.6 crores ఓన్లీ ఎగ్ పఫ్స్కా. రంగులకు 3,000 కోట్లు. వీళ్ళేమో వచ్చి మా దగ్గర మాట్లాడుతున్నారు. అలాంటి మేము ఎప్పుడు చేయలేదు. రంగులు వేసుకోవడం కానీ ఎగ్ పఫ్లు కానీ అవి చేయలేదు. చేయకపోగా ఇది సక్రమంగా వెళ్ళాలని చెప్పేసి గత నెల రోజుల్లో 22 సార్లు ఆఫీసర్ల మీటింగ్, సిసోడే గారి ఆధ్వర్యంలో ఆఫీసర్ల మీటింగ్, జిఓఎంలు 8-9 సార్లు, గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర రివ్యూ, జిఓఎం ప్లస్ ఆఫీసర్స్ ఒక 5 సార్లు. అంటే ఎక్కడ కూడా చిన్న ఫాల్ట్ జరగకూడదు ప్రభుత్వం తరపు నుంచి. అలాగే ప్రతి ఒక్క బాధితుడు కూడా ఇబ్బంది పడకూడదు. ఎవరికి కూడా అంటే అనవసరంగా 1-2 మిస్టేక్ అట్లా జరిగినా కూడా నిజంగా ఇబ్బంది పడినోడికి మాత్రం తప్పకుండా రిలీఫ్ వెళ్ళాలి అని తప్పంతో వారికి గ్రీవెన్స్కి ఇవ్వడానికి మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఇచ్చాం. ఎక్కడైతే డూప్లికేట్ వచ్చినా అన్ని కూడా తీసేసి తప్పకుండా బాధితుడికి డబ్బులు చేరే విధానం నూతనంగా అన్ని రంగాలు కూడా ఎక్స్పెరిమెంట్ చేసి వాళ్ళకి అందజేసాం. అంత పగడబందీగా, అంత క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా డాక్యుమెంటేషన్ సహా చేశాం మేము. ఎక్కడ ఒక ఫ్రాడ్ లేదు, ఒక ఇది లేదు. అతను ఎమ్మెల్యే పులివెందుల ఒక ఫ్రాడ్, అతను పత్రిక ఫ్రాడ్ కాబట్టి వాళ్ళు రాస్తూ ఉంటారు. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ చలో.